తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా లేదంటారా? 100% కల్తీ జరిగింది. దానికి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఎటువంటి డోకా లేదు. మన కూటమి ప్రభుత్వం వచ్చినాక వీటన్నిటిని వెలికి తీయటం చాలా మంచిదైంది. లేకపోతే ఇంకా బారికలే విధంగా కల్తీ జరుగుతూ ఉంటే భక్తులు మనోభావాలు దెబ్బతింటమే కాకుండా ఆరోగ్యము కూడా దెబ్బతినే పరిస్థితికి ఏర్పడే స్థితికి ఏర్పడింది. కనుక మన కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి దీన్ని ప్రలోభం చేసి బయట పెట్టడం చాలా చక్కని మంచి విషయంగా జరుగుతున్నది. అదే విధముగా ఇక ముందు కూడా ఇలాంటి కల్తీ విషయాలు జరగకుండా గట్టిగా నిర్ణయాలు తీసుకొని అక్కడున్న టీటీడీ పరీక్షలు చేసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా గట్టిగా పరీక్ష చేసి ఇది మంచిది కాదని రిజెక్ట్ చేసి అమ్మనే పంపించే విధంగా వాళ్ళకు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటున్నాము. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు అసలు కల్తీయే జరగలేదు, మా మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, సిబిఐ కమిటీ క్లీన్ చీట్ ఇచ్చింది, అసలు లడ్డు కల్తీ జరగలేదని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. దాని గురించి మీరేమంటారు? సరే, ముందు అలా వాళ్ళు క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్పినా మరి ఇప్పుడు వచ్చిన తీర్పుకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వచ్చిన తీర్పుకి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు మీ వ్యక్తే తప్పు జరిగిపోయిందని చెప్పేసి చెప్పారు, పేర్లు అయితే చెప్పారు. మరి వాళ్ళేమనాలి? నాకు తెలియకుండా మా పిఏ చేశాడు అని చెప్తున్నారు. పిఏ ఏ విధంగా చేస్తారు తెలియకుండా? యజమానికి తెలియకుండా పిఏ చేస్తాడా? చెప్పరు కదా. గతంలో మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? 2019 నుంచి 2024 వరకు తిరుమల వెళ్ళారా? అసలు లడ్డూ ప్రసాదాలే కానీ అన్న ప్రసాదాలే కానీ తిరుమలలో జరిగే కార్యక్రమాలు ఎలా అనిపించాయి మీకు? భోజనము ముద్దగా ఉండటము అది ఇబ్బందికరంగా ఉంది. మనం ప్రసాదం గురించి చెప్పుకోకూడదు, ప్రసాదం కాబట్టి మనం ఏమనుకోకూడదు కాబట్టి అప్పుడు కాస్త ఇబ్బందికరంగానే ఉంది. అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే అసలు నెయ్యే లేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు, దాన్నే నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారని చెప్పి సిబిఐ కమిటీ రిపోర్ట్లో వచ్చింది. అసలు నెయ్యి లేకుండా పవిత్రమైన స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? ఇంత అపవిత్రానికి పాల్పడినందుకు అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక హిందువుగా? ఎలిమెంట్ కొవ్వుని తీసుకొని నెయ్యిని పక్కన పెడితే రెండు ఈక్వల్ గా వాసన రెండు ఒకటే విధంగా ఉంటది. దాంట్లో ఎటువంటి డోకా లేదు. యానిమేషన్ కొవ్వుని ఒరిజినల్ నెయ్యిని తీసుకొని పక్కన పెట్టినా ఈక్వల్ గా ఉంటది నెయ్యి. బాగా వాటిలో తెలిసిన వారైతేనే కనుక్కోగలుగుతారు, లేకపోతే కనుక్కోలేరు. కాబట్టి 100% కలిసింది కాబట్టి కనుక్కోలేకపోయారు. ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా హిందూ దేవాలయాల మీద, విగ్రహాల మీద, రథాల మీద దాడులు జరగడాలు, దేవాలయాల్లో దొంగతనాలు ఇవన్నీ జరిగాయి. అంటే ఏ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా జరగనివి కేవలం గత 5 ఏళ్ళు కూడా హిందువుల మీద ఇన్ని కుట్రలు ఎందుకు జరిగాయి అంటారు? ఇప్పుడు ఆ ప్రభుత్వం వారు మతపరంగా వేరే మనల్ని ఎక్కడ దెబ్బతీయాలి, ఎలా దెబ్బతీయాలి, మన మనోభావాల్ని ఏ విధంగా కించపరచాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా నడవటం జరిగింది. కాబట్టి మనం ఏంటంటే గతాన్ని తవ్వుకోవటం అనవసరం. ఇక మీదట మన హిందువులు ఒకే దాటి మీదకి వచ్చి ఆ విధంగా జరగకుండా మనమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేసుకుంటే ఇంకా మంచిగాని నా భావిస్తున్నాము. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో కల్తీ జరిగిందని, కల్తీ జరగలేదని గత కొన్ని రోజుల కానించి రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ జరుగుతుంది. ఒక స్వామీజీగా మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కల్తీ జరిగింది అనుకుంటారా, జరగలేదు అనుకుంటారా? ఇది ముమ్మాటికి నిజమండి, కల్తీ జరిగింది. ఇది టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్ పరీక్ష చేసి ఇచ్చినటువంటి నివేదిక అండి. 63,79,00,000 రూపాయల అవినీతి ఆ లడ్ల గురించి ప్రసాదంలో కల్తీ అండి అని అంకె ప్రకటించారండి ప్రభుత్వం ద్వారా. కాబట్టి 100% నేను కూడా వ్యక్తిగతంగా విశ్వసిస్తున్నానండి, కల్తీ జరిగింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మీరు తిరుమల వెళ్ళారా సార్? అసలు తిరుమలలో విధి విధానాలు, కార్యక్రమాలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? గతంలో బూట్లు వేసుకొని దర్శనానికి వెళ్ళాడండి గత మాజీ ముఖ్యమంత్రి గారు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి బూట్లతో వెళ్ళాడండి. అప్పుడు పూర్ణ కుంభ స్వాగతం చెప్తూ బ్రాహ్మణులు ఏమన్నారంటే
దయచేసి అక్కడే వదిలిపెట్టి రావాలండి ఎంట్రన్స్ లో. మేము చెప్పులు కూడా మీకు తెలుసండి, బయట కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ లో వదిలిపెట్టి పోవడమే హిందూ సాంప్రదాయం అండి. కానీ మనోభావాలను దెబ్బతీసే విధంగా నేను ముఖ్యమంత్రిని, నన్ను ఆపడానికి మీరెవరు అని కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకి పత్రికల ద్వారా, టీవీ ఛానల్స్ ద్వారా ప్రకటనలు చూసామండి. ఒకటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ పనిచేసిన వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గారు, కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళెవరూ కూడా కల్తీ జరగలేదని చెప్పి ఆరోపిస్తున్నారు. కానీ దేశవ్యాప్తంగా హిందువులందరూ కూడా కల్తీ జరిగిందని అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు దానికి? ఇంకా జరగకపోవడం అనే లేదు అని మాట్లాడడం. ఇప్పుడు కింద పడ్డ పైచేయి అంటారు చూడండి, సామెత అండి. కింద పడ్డ మాది పైచేయి కావాలనుకున్నప్పుడు బుకాయిస్తూ ఉంటుందండి విధానం. అది ప్రతి దేశంలో ఉంటుందండి. తప్పు చేసినా కూడా 100కి 99 మంది తప్పులెంచువారు తండోపతండములు. కాబట్టి ఆ తండోపతండాల్లో నేను తప్పు చేశానని నా సెల్ఫ్ ఒప్పుకోదండి. దీనికి ఉదాహరణగానే మీరు చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరియు వైవి ఎంవి సుబ్బారెడ్డి గారు అక్కడ చైర్మన్ గా చేసినప్పుడు, ఆయన కరుణాకర్ రెడ్డి గారు, భూమా, వీళ్ళ ముగ్గురు కూడా ఈ రోజు కూడా ఏమంటారంటే, ఒకవేళ తప్పు జరిగినా కూడా ఆ యొక్క స్టాఫ్ వల్ల జరిగిందేమో కానీ ఆ ఏమో కానీ అన్నారండి. మా వల్ల 100% తప్పు జరగలేదు అని నిశ్చయించి చెప్తానండి ఇప్పుడు కూడా. మరి ఇక్కడ కల్తీ జరిగింది అని చెప్పి ముఖ్యంగా సిబిఐ సిట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో పామాయిల్ లో కెమికల్ కలిపారని వచ్చింది. అసలు నెయ్యే వాడలేదని వచ్చింది. ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అసలు ఆవు నెయ్యి లేకుండా, అసలు పాలే లేకుండా తయారు చేశారంటే మీకేమనిపిస్తుంది? ఒక హిందూవాదిగా మీరేం చెప్తారు దీని గురించి? హిందూ మనోభావాలను దెబ్బతీయటానికి చేసిన క్రియ కానండి. కారణం ఏంటంటే ఇక్కడ గోమాత అంటారండి. ఆవు నెయ్యి అంటే ఆ గోమాత ద్వారా వచ్చినటువంటి ఒక ద్రవ్యం అండి. ఆవు పాలని మనకు తెలుసు ఆ ప్రాసెస్. కాబట్టి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి అన్నమాచార్య గారికి ప్రాజెక్ట్ ఉందండి. అప్పటి నుంచి కూడా చిన్న లడ్డైనా ప్రతి లడ్డైనా ఆవు నెయ్యితో చేయటం మన భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం వరకు బయలా అండి విధి విధానం. దానిని ఈ యొక్క 5 ఏళ్ళు మాత్రమే ఆవు నెయ్యి లేకుండా ఇప్పుడు చెప్పబడ్డటువంటి సంపూర్ణ కల్తీగా చేయటం 100%. ఇది కూడా నా ప్రాక్టికల్ అభిప్రాయం అండి. స్టేట్మెంట్ చదివింది కూడా దాంట్లో నాకు ఎక్కడ రాజకీయం అనిపించలేదండి. పరిశోధన, పరిశీలన, టెస్ట్ ల్యాబ్. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ కల్తీ జరగలేదంటారు. అసలు మాకేమీ తెలియదు, గతంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళే ఇలా మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇక్కడ రాజకీయ కోణంగా చూడాలా, లేదంటే అతి పవిత్రమైన స్వామివారి లడ్డూని కల్తీ అయిన దాని గురించి మాట్లాడాలా? అసలు మీరేమంటారు? ఒకటండి, అసలు రాజకీయంగా చూస్తే ఎప్పుడు కూడా ఈగో బయటకు వస్తుందండి. ఏమండి, ఎవరికి వాళ్ళు నేను గొప్ప అంటారు రాజకీయం వరకు మాత్రమే. అయితే కానీ పవిత్రమైన లడ్డు అనేది ఇది ఒక ఆధ్యాత్మికతకు సంబంధించినండి, భక్తి భావాలకు, భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అండి. కాబట్టి ఇక్కడ మేము చేసేది మాత్రం రాజకీయాలకు అతీతం అండి, మతాలకు కులాలకు అతీతం. ఏదైనా కులం, ఒక్క సెకండ్ అండి, ఏదైనా కులం ఉంటే ఇంటి లోపలే కులం, కానీ వేదిక మీదకి వస్తే మనమందరము హిందువులము, బంధువులము. మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా జరగని హిందువుల మీద దాడులు, ముఖ్యంగా గత 5 ఏళ్ళు కూడా విగ్రహాలు తగలబెట్టడాలు, విగ్రహాలు నరకడాలు, చేతులు నరకొట్టడాలు, ముఖ్యంగా రథాలు తగలబెట్టడాలు, గుళ్ళు కూల్చడాలు ఇవన్నీ జరిగాయి. అంటే గతంలో ఎన్నడూ జరగని కేవలం గత 5 ఏళ్ళు ఎందుకు జరిగాయి? ఇది హిందువుల మీద కుట్రలో భాగంగానే కావాలనే చేశారా, లేదనంటే అనుకోకుండా జరిగిన కార్యక్రమాలు అంటారా? ఇది ప్రణాళికాబద్ధంగా ప్లాన్స్ వేసుకొని ఆ కార్యకర్తల నుండి ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కావాలని హిందువులని భయభ్రాంతులను చేయటానికి దేవాలయ దగ్గరికి పోతే ఒకవేళ రేపు మనల్ని కూడా ఏమైనా చేస్తారేమో, ఇవాళ రథాన్నే నరికారు, దేవుళ్ళక చేతులు నరికారు కాబట్టి రేపు మన ప్రాణాలు కూడా తీస్తారేమో అనే భయంతో తగ్గించాలి వీళ్ళ శాతాన్ని, దర్శన శాతాన్ని అనే కేవలం మత సంబంధమని వ్యతిరేకత కానీ మరొక కుట్ర కాదండి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు కల్తీ జరిగిందంటారా, జరగలేదంటారా? ముమ్మాటికి కల్తీ జరిగిందండి. ఇది కోట్ల వేల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీశారు గత ప్రభుత్వం. ముఖ్యంగా గత 5 ఏళ్ల నుంచి కూడా మన సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది, సిట్ రిపోర్ట్ కూడా అదే తెలిసింది. సిట్ రిపోర్ట్ కూడా నొక్కి పెట్టారని చెప్పింది. వాళ్ళందరూ అలాగే చెప్తున్నారు. జరిగిన మాట వాస్తవం. ఇది మాత్రం మొదటి నుంచి ఆదరించి ఒక పకడ్బందీగా హైందవ ధర్మం మీద అన్ని రకాలుగా దాడులు జరిగాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఆయన ప్రత్యక్ష దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం. తిరుమల అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్షేత్రం. అలాగే తిరుపతి ప్రసాదం అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రసాదం. అటువంటి తిరుమల మీద జరిగి ప్రసాదాన్ని అపవిత్రం చేసి
హిందువుల మనోభావాలు దెబ్బతీసేటువంటి వారు ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఎవరైనా సరే తప్పకుండా శిక్షకు అర్హులు. ఇక్కడ మేము క్షమించిన వెంకట స్వామితో పెట్టుకున్నాడు బాగోలేదు, వాళ్ళ తండ్రి గారు ప్రత్యక్షంగా చూసాం మనం. ఏం జరిగిందండి, ఎవరికైనా శిక్ష తప్పదు, శిక్ష పడాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కల్తీ అనేది జరగలేదు, సిబిఐ కోర్టు మాకు క్లీన్ చీట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. అదేనండి, జరగలేదు అంటున్నారు. వాళ్ళకి మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఒక అబద్ధాన్ని గోబెల్ సూత్రం ఉంటుంది దాన్ని. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు 10 రకాలుగా ప్రచారం చేస్తే దాన్ని నిజం చేసి వచ్చుట. దాని నిజం జగన్ గారి యొక్క తీరి అది. ఆ విధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళేం చెప్పారంటే మూలాంశాల్లో కలిసి పరిశీలించి ఆ రిపోర్ట్లు బట్టి ఇది కల్తీయే కాదు, అసలు ఆవు లేదు, పెయ్య లేదు, పాలే లేవు, పాలే నకిలీ పాలు. ఆ నకిలీ పాలలో కూడా కొవ్వులు, ఆయిల్స్ కలిపి తయారయ్యేటువంటిది నిగిస్తే అది తప్పు జరిగినట్టే కదా. అది మాట్లాడకుండా కల్తీ కాదు అని చెప్పుకుంటున్నారు. ఇది చాలా తప్పు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో అసలు నెయ్యే లేదు, పామాయిల్ లో కెమికల్స్ కలిపారు అని అన్నారు. ఇంత పవిత్రమైన దేవాలయంలో, అత్యంత గొప్ప ఆలయంలో ఇలా కల్తీ జరగడం ఎలా అనిపిస్తుంది? చాలా అవే లడ్డూలు మళ్ళీ అయోధ్యకు కూడా పంపారు. అయ్యా చాలా దారుణం సార్, చాలా దారుణం అండి. పైపెచ్చుని చాలా చులకనగా చూడటం. హిందువులు అంటే చులకన భావం, హైందవం అంటే చులకన భావం, హిందూ దేవతలు అంటే చులకన భావం. ఈ 4 ఏళ్ళలో హిందూ దేవాలయం మీద, హిందూ దేవతల మీద ఎన్ని చోట్ల దాడులు జరిగాయి మీకు తెలుసు. అదే పకడ్బందీ ప్రాంతం జర్మన్ మీద కూడా చేసి పైపెచ్చిన సుప్రీంకోర్టు ఆ తీర్పు వాళ్ళకి అనుకూలంగా మలుచుకొని మావేం జరగలేదు, మాదేం తప్పలేదు అంటున్నారు. వీళ్ళకి మాత్రం శిక్ష పడాలి. మా అభిప్రాయం తప్పకుండా కల్తీ అనే పదం వాడకూడదు. అసలు ఇక్కడ నకిలీ విశ్వామిత్ర సృష్టి అంటే మనం అది చేసి అపవిత్రం చేసి అనేక మంది హిందూ మనోభావాలు దెబ్బతీశారు. వీళ్ళు శిక్షార్హులు. గత 5 ఏళ్లలో కూడా తిరుమలలో నెయ్యి కల్తీ అని, అన్నప్రసాదంలో నాణ్యత లేకపోవడం అని, ముఖ్యంగా శాలివాళ్ళు స్కామ్ అని, బంగారం దొంగతనం అని, మెయిన్ గా పరకామణిలో దొంగతనం అని, ఇలాంటివన్నీ కూడా కొత్తగా బయటకు వచ్చాయి. అంటే గతంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా జరగలేదు, కేవలం గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు జరిగాయి? ఇది హిందువుల మీద జరిగిన కుట్రలో భాగంగానే చేశారంట. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. గోబెల్స్ అంటారు కదా, గోబెల్స్ ఏంటంటే హిందూ మతాన్ని ఏదో రకంగా దెబ్బతీయాలి, హిందువుల్లో ఉన్నటువంటి అసలే మనకి ఐక్యత తక్కువ, ఆ ఐక్యతను ఇంకా చెడగొట్టాలంటే ఇలాంటివి చేసి, ముఖ్యంగా ఇది క్రిస్టియన్ ప్రభుత్వం అని, క్రిస్టియన్ అంటే డిక్లరేషన్ సంతకం పెట్టలేదు, ఆయన క్రిస్టియన్ అని చెప్పుకున్నాడు. వైఎస్ఆర్సీపీ అంటే కూడా వచ్చే డిక్లరేషన్ వైఎస్ వివేక క్రిస్టియన్ పార్టీ అని దాని అర్థమట. కాబట్టి ఇలాంటి మనోభావాలు మనసులో పెట్టుకుని హిందూ ఉత్సవం పట్ల విముఖత కలిగి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ, స్వామి యొక్క పవిత్రతను చర్చిస్తూ, తిరుమల యొక్క పవిత్రతను కూడా దెబ్బతీసి వాళ్ళు శిక్షింపబడతారు తప్పకుండా. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటండి? అసలు కల్తీ జరిగింది అనుకున్నారా, జరగలేదు అనుకున్నారా? ఒక హిందువుగా మీరేమంటారు? మేము ఖచ్చితంగా జరిగింది, దీనిపైన నువ్వు జరిగింది అని ఎలా చెప్తావు స్వామి? నీ అభిప్రాయం ఏమిటంటే, స్వయంగా నేను 10 ఏళ్లకు ముందు తిరుమల లడ్డు అంటే ఎన్నైనా తినేసేవని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ 10 ఏళ్ళ నుంచి ఈ పక్క తిరుమల కొండకు పోయినానంటే లడ్డు విషయంలో ఏదైనా పోతే ఏదో ఒకటి జరుగుతుంది. అయితే తప్పనిసరిగా నేను అబద్ధం చెప్పము. మేము గురువు, మాది వ్యాసాశ్రమం పీఠము, గురు సాంప్రదాయం ఆది శంకరాచార్యుల నుంచి వస్తుండే ధర్మం. మేము అబద్ధం చెప్పము. మేము లడ్డు తీసుకొని ఈ 2 ఏళ్ళకు ముందు లడ్డు తీసుకొని తిరుమల కొండకు పోతే తీర్ఘమైన నీసికమైన వాసన. ఇది యథార్థం, ఇది సమాధానం అబద్ధం చెప్పాల్సిన పని లేదు. నీసికమైన అంతకు ముందు 10 లడ్లైనా తినేసేవాడు నేను నెలకు లోపల. ఒక లడ్డు అట్లా తీసుకున్నానో లేదో ఆ నీసి వాసన అంటే అహింస పరమో ధర్మం అని మాది. అహింస అక్కడ జరిగి ఆ నీచమైన వాసన ఇప్పుడు వచ్చిందో 10 ఏళ్ళైంది నేను లడ్డు తిని తిరుమల కొండ దర్శనానికి పోయి కూడా. ఇది యథార్థం, ఇది గొప్ప విషయం. నేను తిరుమల కొండకు పోయి 10 ఏళ్ళు దర్శనమైంది. ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలల నుంచి శ్రీనివాసానంద ధర్నా చేసి చెప్పినప్పటి నుంచి దాంట్లో పోయి నన్న కాదు మన్నా పోయి లడ్డు తీసుకుంటే 4 లడ్డు తిని ఈ నెల లోపలే 12 లడ్డులు తిన్నాను. ఇది యథార్థం. కానీ మరి ఇప్పుడు చూసుకుంటే ఒక సిబిఐ ఇచ్చిన కమిటీ రిపోర్ట్ లో అసలు నెయ్యే వాడలేదు, గత 5 ఏళ్ళు కూడా నెయ్యే వాడలేదు, పామాయిల్లో రసాయనాలు కలిపి దానినే నెయ్యిగా చూపించి లడ్డూలు తయారు చేశారు, అసలు అది నెయ్యే కాదు, అసలు పాలే లేవు, అసలు నెయ్యే లేదని మాట్లాడుతున్నారు. అంత పవిత్రమైన ప్రసాదాన్ని అంత రసాయనాలతో కూడిన కల్తీ చేయడం అనే విషయం మీద మీరేం మాట్లాడతారు? మరి అది అధర్మమైంది, ధర్మము కాదు, ఇది యథార్థము. ఈ విషయం చేయరాదు. చేసిన వానికి తప్పనిసరిగా దాన్ని కఠిన తీసుకోవాలని
ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఏమిటంటే మేము ఇప్పుడు వాళ్ళు లేదంటున్నారు, బుద్ధి చెల్తున్నారు, ఇది ఎత్తాం కాదని అంటున్నారు. నేను గర్వంగా చెప్తున్నాను, వాళ్ళు నెయ్యి కలపలేదు, దీంట్లో కల్తీ లేదని చెప్పేసి అదే ఎవరైతే బుద్ధి చెల్తున్నారు, ఈ మధ్య టీవీలో కూడా ఇచ్చినారు ఏమని, ఊరికైనా బుద్ధి కలిసి ఉన్నాడని, వారిని యథార్థంగా రమ్మను. మాది కాణిపాకం అంటే హిందూ దేవాలయం. నేను ఇప్పుడు సభలో కూడా దాన్ని మాట్లాడాలని, యథార్థంగా వాడు వస్తే ఆయనే అది వస్తే కాదన్ను అని వస్తే మా ఎదురుగా ప్రమాణం చేయమని చెప్పి, అది అధర్మం ధర్మా కాణిపాకంలోకి రమ్మాను, నేను కల్తీ ఉందని నేను ప్రమాణం చేస్తా, లేదని వాళ్ళు ప్రమాణం చేయమని చెప్పు అనే దీనిపైన మేము రెడీగా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ మాట్లాడుతూ అసలు మేము కల్తీయే చేయలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టుకొని కల్తీ రాజకీయాలు చేస్తారని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు తప్పంటారు? నిజంగా వాళ్ళు కల్తీ చేయలేదా? మీ అభిప్రాయం ఏంటి దీని మీద? నిజంగానే కల్తీ చేసినారు, కానీ వాళ్ళు వీళ్ళు లేదు, ఈ 5 ఏళ్ళు కల్తీ చేసినారు. వాళ్ళు చేయలేదని చంద్రబాబు నాయుడు పుడిచెళ్తున్నారు అని చెప్పారు, ప్రమాణం చేయమని చెప్పు, నన్ను రమ్మాను, చంద్రబాబు నాయుడు తరఫున నేను ప్రమాణం చేస్తా కల్తీ చేసినారని. వాళ్ళు చంద్రబాబు కల్తీ చేయలేదని వాళ్ళ ప్రమాణం మీద వాళ్ళు రమ్మను, కాణిపాకంలో మేము ప్రమాణం చేస్తాం. ఇది యథార్థం, ఇది గురువులు కాబట్టి గురువాకు బ్రహ్మవాకు అని శాసనం చెప్పిన మా వాకు ఇది కాదంటే నేను కాణిపాకంలో కర్పూరం చేతులు పెట్టి ఆ ప్రమాణం చేస్తున్నాను. ముఖ్యంగా 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కార్యక్రమాలు, ముఖ్యంగా స్వామివారి కార్యక్రమాలు కానీ, ముఖ్యంగా పూజా కార్యక్రమాలు ఇవన్నీ ఎలా జరిగాయి? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా వెళ్ళారా? అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు ఇవన్నీ ఎలా ఉన్నాయంటారు గతంలో? అన్నప్రసాదం అనేది అంతకు ముందు అమృతంతో సమానం. 10 ఏళ్ళకి ఈ పక్క నేను ప్రమాణం చెప్తున్నా, అన్నదానములో చెయ్యి కడగలేదు. ఒకసారి పోయి వస్తే అది అన్నం కాదు, ప్రసాదం కాదు. ఇప్పుడు మన శ్రీనివాసానంద ధర్నా చేసిన తర్వాత మళ్ళా మేము పోయేసి ఇప్పుడు ఈ మధ్యలో 15 రోజుల తినేసి వచ్చాను. అమృతంగా ఉంది. అయితే వాళ్ళు చేయలేదు, ఇప్పుడు చేసిందని నేను పార్టీ తరఫున నేను చెప్పలేదు. మేము అనుగ్రహించింది, మేము తిని సూచిన ప్రభుత్వం 12 ఏళ్ళు అయింది. అంతకు ముందు నేను 10 ఏళ్ళ నుంచి ప్రసాదానికి పోలే. మనపై తినేసి వస్తే అంత ప్రశాంతంగా, అంత ధర్మంగా ఉంది. లక్షలాది మందికి వచ్చి ప్రసాదం చేసినారు మాతో పాటు. ఇక్కడ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ ఈ కల్తీకి నాకు సంబంధం లేదు, నా పిఏ చేశారని మాట్లాడుతున్నారు. అసలు ఇది ఎలా అనిపిస్తుంది అంటారు? ఒక బాధ్యత కలిగిన పదవులు ఆయన కూర్చొని అక్కడ ఏవి నాకు తెలియదంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు తీస్తా ఉన్నారు, వీడియో తీస్తా ఉన్నారు. నేను చెప్తున్నా, నువ్వు వీడియో తీయలేదు అంటే ఇది దీనికి అధర్మమా ధర్మమా కాదు, ఎదురు కనబడుస్తా ఉండేది. కనబడకపోతే నువ్వు ఏమన్నా 13 తీసి నేను తీయలేదంటే దాన్ని ఎవరిని చేయి. మా ఎదురుగా తీస్తా ఉన్నావు కదా, దీని అనటము ఇది మాకు తెలియదు అనటము మూఢార్థము. వాని తప్పుని సరిగ్గా శిక్షించాల్సిండేదే, వాని టీవీ తీసేయాల్సిండేదే అని యథార్థంగా చెప్తున్నాను. నేను చిన్న ఊహన. ఇప్పుడు మీరు వీడియో తీస్తా ఉన్నారా లేదా? నేను లేదంటే అది అప్పుడు నీ తప్పే కదా. దీన్ని ఎట్లా అని మీరు అంటారు, అవునా కాదా? మీరు అంటారు దీన్ని కెలిగింది వాందే ముక్కాల భాగం వానికి, కాల భాగము వాని పేకి. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. అత్యంత పవిత్రమైన స్వామివారు అంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారు. అటువంటి స్వామివారి ప్రసాదంలో కల్తీ జరిగింది, జరగలేదని 2 రకాలుగా మాట్లాడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సార్? అసలు కల్తీ జరిగిందా లేదా? కల్తీ జరగబట్టే ఇప్పుడు మేము పోరాడుతున్నాం. కల్తీ తప్పకుండా జరిగింది. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత, మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు తిరుమల తిరుపతిని సర్వనాశనం చేయడంలో ముందంజ వేస్తున్నారు. వాళ్ళ యొక్క ఉద్యోగాలు కానీ, వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం కానీ, వాళ్ళు చేసిన డిమాండ్స్ కానీ ఏయన్నా కానీ మన తిరుపతిని సర్వనాశనం చేయడానికి సమకట్టారు. వీళ్ళు భారతదేశాన్ని చెడగొట్టాలనే దృష్టితో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ పనిచేసిన వ్యక్తులు వైవి సుబ్బారెడ్డి గారు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదని ఇప్పటికీ మాట్లాడుతున్నారు. దేశం అంతా కల్తీ గురించి మాట్లాడుకుంటే ఇంకా కల్తీ జరగలేదంటున్నారు. దీనికి మీరేమంటారు? కల్తీ జరిగిందండి, వాళ్ళు జరగలేదని అంటారు. ఎందుకంటే వాళ్ళు కల్తీ జరిగిందంటే ఒప్పుకుంటే శిక్షార్హులు అవుతారు కదా, అందువల్ల వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి పాపభూయిష్టమైనటువంటి పనులు చేయడానికే నిశ్చయించుకున్నారు. ఇది మన హిందువులకి ఎవరికి కూడా నచ్చదు. అసలు మన భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి సమకట్టారు. ఇప్పుడు ఇదంతా ప్లాన్ వేస్తున్నారు. ఏ కోణంలో పెట్టినా దీనికి ముప్పు చేయడానికే పూనుకుంటున్నారు. గత 5 ఏళ్ళు కూడా ఎక్కడా లేని విధంగా హిందూ విగ్రహాల మీద, దేవాలయాల మీద రథాలు తగలబెట్టడాలు, విగ్రహాలు పగలగొట్టడాలు, తలలు నరకడాలు ఇవన్నీ జరిగాయి. గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఎప్పుడు హిందువుల మీద దాడి అనేది జరగలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఎందుకు జరిగారంటారు? హిందువుల మీద కుట్రలో భాగంగానే చేశారా? తప్పకుండా చేశారు.
ఎందుకంటే ఇంక దీన్ని ఎవరైనా విశ్వసించకుండా ఉండరు హిందువులు అనేవాళ్ళు. హిందువులు కరెక్ట్ అయిన వాళ్ళు కనుక అయితే, హిందువుల్లో ఏకత్వం ఉంటే తప్పకుండా వీళ్ళ మీద ఈ పోరాటం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోరాటాలన్నీ దానికోసమే, వేరే ఏం లేదు. వాళ్ళ మీద ఏం కక్ష లేదు. వాళ్ళు చేయకపోతే ఏం కక్ష, ఎవరికేం పని? గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో బంగారంలో దొంగతనం అని, పరకామణిలో దొంగతనం అని, శాలువాల్లో స్కామ్ అని, ముఖ్యంగా తిరుమల అన్నప్రసాదాల్లో కల్తీ అని, ఈ స్వామివారి లడ్డూని కల్తీ చేయడం అని, ఇలా రకరకాలుగా కొత్తవి ఎప్పుడు వినపడినవన్నీ వినపడుతున్నాయి. అంటే హిందువులని దేవుడు గుళ్ళ నుంచి దూరం చేయడానికి ఇదంతా జరిగిందంటారా? అసలు ఈ భారతీయులకి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా అసలు క్రైస్తవ ప్రాబల్యం పెరిగిపోయి వాళ్ళదే జరుగుతుంది. ఇప్పుడు తిరుపతిలో కూడా అన్ని భక్తులకి సరైన సౌకర్యాలు లేవు. అన్నిటికీ రేట్లు పెంచారు. విపరీతమైనటువంటి అన్నదానం కూడా ఇంతకుముందు ఎంతో పవిత్రంగా ఉండేది. ఇప్పుడు అన్నదానం అలా లేదు. ఇప్పుడు మళ్ళీ ఉంది, వాళ్ళ ప్రభుత్వంలో మాత్రం లేదు. ఎందుకంటే అలా మన భారతీయ పవిత్రతని, భారతీయ దైవత్వాన్ని, వీటన్నిటినీ కూడా వాళ్ళు కించపరచడానికి ఇది తక్కువ అని చెప్పడం, వాళ్ళదే ఎక్కువ అని చెప్పడం. అసలు మన భారతదేశంలో క్రైస్తవ మతం ఏంటండి? ఎక్కడ జెరూసలేము, ఎక్కడ ఏంది? భారతదేశంలో రోజు రోజుకి కూడా హిందుత్వం అనేది మరుగున పడుతుంది. ఎన్నో పురాతన సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాలు, సనాతన ధర్మం విలువలన్నీ కూడా హిందుత్వంలో ఉన్నాయి. కానీ ఈ రోజు రోజుకి కూడా మత మార్పులు ఎక్కువైపోవడంతో హిందుత్వం అనేది మరుగున పడుతుంది. దీని గురించి మీరేమంటారు? మత మార్పులు వాళ్ళు అనుకున్నంతగా ఏం లేదు. మన హిందుత్వంలో అదేం లేదు. మన హిందువులకు ఉన్నటువంటి పట్టుదల కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ ఏమి సాగవు. ఎందుకంటే మనమే కరెక్ట్ గా ఉండాలి, మనమే ఏకత్వంతో ఉండాలి. ఇప్పుడు లడ్డూ విషయంలో కల్తీ జరిగింది అన్నారు, కానీ అసలు నెయ్యే లేకుండా పామాయిల్లో కెమికల్స్, రసాయనాలు కలిపి దాంతో లడ్డూ తయారు చేశారంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక హిందువుగా, ముఖ్యంగా ఒక గురూజీ గారుగా మీరేం చెప్తారు దానికి? తప్పకుండా కలిపారు. ఎందుకంటే కళేబరాల యొక్క విషయం దాంట్లో ఉంది. లేకపోతే ఇంత గొడవ జరగదు అసలు. ఇంకా ఏదేదో దుర్మార్గం కూడా చేయాలని చూస్తున్నారు, కానీ అవన్నీ సాగవు. తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందని అభిప్రాయపడుతున్నారా? అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? 100% కల్తీ జరిగింది నాయన. నా చిన్నతనంలో తిన్న లడ్డూకి, గత 5 ఏళ్లలో నేను తిన్న లడ్డూకి, లడ్డూ ప్రసాదం తెచ్చి మొరమొరాలలో కలిపి ఇంటింటికి ప్రసాదంగా పంచుకునేవాళ్ళం. మన ఇంట్లో కొంత ప్రసాదం దాచుకుంటాం కదా, పుణ్యతిథులు వచ్చినప్పుడు, ఏకాదశి లాంటి ఉపవాసాలు పూర్తయినప్పుడు నోట్లో వేసుకుంటాం. చాలా రోజుల వరకు ఆ నెయ్యి సుగంధము, ఆ కర్పూరము, ఆ సుగంధాలతో ఉండే లడ్డు 3-4 రోజులకి ప్రయాణంలో మనం ఇంటికి చేరేసరికి అది గట్టిపడిపోవడం, రాయిలా ఉండడం, ఆ జీడిపప్పులు మాత్రమే కనిపిస్తూ ఉండడం, అవేవో పదార్థాలు కనిపిస్తూ ఉండడం, పేరుకుపోయినట్టు ఉండడం, నేతిలాగా నూనెలాగా నవనవలాడుతూ మాత్రం ఈనాటి లడ్డు లేదమ్మా. కాబట్టి ఖచ్చితంగా మనం లడ్డు కల్తీని ఒప్పుకొని తీరాలి. జై శ్రీరామ్. మరి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు గారు మాట్లాడుతూ అసలు కల్తీయే జరగలేదు, తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మా మీద తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. అన్నం ఉడికిందా లేదా, అన్నం గింజలన్నీ పట్టుకోమన్నా, ఒకే ఒక బియ్యపు గింజ మనము నాణ్యం చూసుకుంటాం ఉడికిందా లేదా. అదే విధంగా డిక్లరేషన్ మీద నేను సంతకం చెయ్యక్కర్లేదు. 1000 సంవత్సరాలుగా దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి వినా వెంకటేశం ననాదో గోవింద గోవింద అనే భగవంతుడిని ఆది దేవుడిగా గుర్తించకుండా, దేవాది దేవుడిగా గుర్తించకుండా నీ దర్శనం ఎందుకు? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీ ఇంట్లో సెట్ వేసుకుంటావా? మా ఇళ్లలో ఉండే తులసి దేవతకి మేము ఎలాగ ఆరాధిస్తాము, అంతట పవిత్రత కలిగిన మా దేవుడిని గర్భాలయం తెచ్చి సెట్ వేసుకోవడానికి, నువ్వు నటించడానికి ఇది కాదు. జై శ్రీరామ్. చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ అసలు కల్తీ జరిగింది అన్నమాట వాస్తవం, కానీ నాకు తెలీదు, నా పిఏ చేశాడు, ఇంత పెద్ద స్కాము, ఇంత పెద్ద కల్తీ అంతా నా పిఏ చేశాడు అంటున్నారు. మరి చైర్మన్ గా ఉండి ఒక అధికారిగా ఉన్న ఆయన ఏం చేసినట్టు? అయ్యా నేను నిన్న మొన్న పుట్టలేదండి. కనుమూరి బాపిరాజు గారు మామగారు కనకరాజు గారు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి టీటీడీ దేవస్థానంతో అనుబంధాలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం డైరీ కొనుక్కోవాలి, వెంకటేశ్వర క్యాలెండర్ తెప్పించుకోవాలి. ఎవరు పోయినా మాకు లడ్డూలు తెస్తారా? బ్లాక్ లో కాదండి, కొని తెచ్చుకుంటాం. ఆ విధంగా భగవంతుడికి మేము ఇచ్చే ఇంపార్టెన్స్ ఈ ప్రజా ప్రతినిధుల్లో కనపడకపోవడం, సిమెంట్ విగ్రహమే అనడం,
అంతకంటే మంచివి ఇస్తామన్నాం. ఉగ్ర నరసింహుడు కాపాడుకోలేక నువ్వెవడివయ్యా భగవంతుడిని ప్రశ్నించడానికి? హిందువై ఉండి హిందువుగా జీవించటం రాని నీ ముందు హిందుత్వం గురించి మాట్లాడడం లెంప వేసుకోవాల్సి వస్తుంది నాయన. జై శ్రీరామ్. గత 5 ఏళ్లు కూడా తిరుమలలో ఎన్నో అవినీతులు, అక్రమాలు, దారుణాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పరకమన్లో దొంగతనాలు, గోవిందరాజ స్వామి ఆలయంలో బంగారం దొంగతనాలు, శాలువాల్లో స్కామ్ అని, విఐపి టికెట్ల దర్శనాలు అమ్ముకున్నారని, తులసి దళాన్ని కూడా వదలరేమో, లడ్డూలో కల్తీ జరిగిందని, ఇలా అన్ని వినపడుతున్నాయి కదా. ఇన్ని వినిపించినప్పుడు అసలు ఏమీ జరగలేదనడానికి ఎంతవరకు కరెక్ట్? గత 5 ఏళ్లు కూడా తిరుమల భ్రష్టు పట్టించడానికి ఇవన్నీ జరిగాయంటారా? హిందుత్వాన్ని అణచివేయడానికి ఇవన్నీ జరిగాయంటారా? అయ్యా, భగవద్గీతలో భగవానుడు క్లియర్ గా చెప్పాడు, క్రిమి కీటకాదులతో సహా నేనే, ఆ పాపి కూడా నా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవమే కాబట్టి ఉపేక్షిస్తూ ఉన్నాడు వాళ్ళని. కల్తీ జరగలేదు, అక్కడ ఏమీ జరగలేదు. ఎందుకు మాట్లాడగలుగుతున్నారంటే భక్తులైన మనము వెంకటేశ్వర స్వామి ఆనతి దాటి ప్రవర్తించట్లేదు కాబట్టి వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు. ఆయనే గనక కళ్ళు తెరిస్తే వీడికి తెలియని విషయం, వెంకటేశ్వర అవతారం ఎలా బయటపడిందమ్మా? ఆవు వెళ్ళి ధారలు వదులుతాది, ఆ పాలుని కల్తీ చేశాడంటే, దాని గురించి మాట్లాడుతున్నాడంటే వాడికి నా నోట దౌర్భాగ్యుడు అనే పదం తప్ప ఇంకోటి రావట్లేదు. గత 5 ఏళ్లు కూడా అసలు నెయ్యే వాడలేదు, అసలు పాల శాతమే లేదు, పామాయిల్లో కెమికల్స్ చూపించారు అని చెప్పి సిబిఐ సిట్ కమిటీలో వచ్చింది. అంటే ఇంత పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేయడం మీద శుద్ధమైన దాంట్లో బొట్టు పడినా కల్తీ అమ్మ. అసలు అక్కడ కల్తీ కాదు, అసలు శుద్ధమైన పదార్థమే లేదు, పూర్తిగా నకిలీ. ఇక మనం ఇంకా రిపోర్ట్ ఏం చూస్తాము? మరి ఈ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి లడ్డు కల్తీని మేము ఈ యొక్క సాధు మహాత్ములుగా ఈ యొక్క కల్తీని మరియు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దాన్ని పరీక్షలు చేసి నిరూపించారో దాన్ని మేము గుర్తించి ప్రజలకు తెలియజేయడం అనేది జరుగుతున్నది. తప్పును ఒప్పుకుంటే వారిని భగవంతుడు కూడా క్షమిస్తాడు, ప్రజలు కూడా అంగీకరిస్తారు. మళ్ళీ వాళ్ళు ఫస్ట్ లో ఎలా వచ్చారో అలా స్థితికి ఎదుగుతారు. అలా కాకుండా ఆ తప్పును మళ్ళీ రకరకాలుగా తప్పులు చేసి చిత్రీకరిస్తే ఏమవుతుందంటే తెలియని వారికి కూడా తెలియపరిచినట్లుగా ఉంటుందని భావిస్తున్నాం. కరుణాకర్ రెడ్డి కింది స్థాయి వాళ్ళు చేశారు కానీ నాకేం సంబంధం అంటున్నాడు. కింది స్థాయిలైనా పై స్థాయిలైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కదా వాళ్ళు. ఇప్పుడు ఒక చెట్టుకు కొమ్మలు కాయలు ఉంటే కాయలకు నాకు ఆకులకు సంబంధం లేదని ఏమన్నా అనడానికి వీలుపడుద్దా? కాదు. అందుకు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అది వాస్తవేనని తెలిసిపోయింది. అందుకు కాబట్టి ఆ వాస్తవాన్ని ఇప్పటికైనా వాళ్ళు మంచిగా ఉండి, మాకు రాజకీయాలతో ప్రమేయం ఏమీ లేదు, ఆ అధికార అనధికారం ఇద్దరు కూడా మాకు ఆప్తులే కానీ ఇతరులేం కాదు, వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము సాధువులము అందరినీ మంచిగా చూసేటువంటి వాడే సాధువునాం దర్శనం స్వర్శనం పాపనాశనం వందనం మోక్షదాయకం అని గరుడ పురాణం చెప్తుంది. అందుకు కాబట్టి ఆ మార్గంలో నడిచే వాళ్ళమే కానీ వేరు ఎవరు వ్యతిరేకం కాదు. ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా తప్పు చేస్తే దాన్ని కూడా ఖండించడానికి మేము మా సాధు మహాత్ములందరూ కూడా వాళ్ళు అతను ఒప్పుకున్నాడు కదా అలిపిరి దగ్గర మేము ధర్నా చేసేటప్పుడు వచ్చి నువ్వు సంతకం పెట్టేట్టుకుంటేనే పైకి ఎక్కువ కొండ మీదకి లేకుండా ఎక్కద్దంటే వెనక్కు తిరిగి వెళ్ళిపోయి ఒక రూమ్ లోకి వెళ్ళి 4 గోడలు చదువునా నేను బైబిల్ చదువుకుంటాను నేను క్రిస్టియన్స్ అని ఆ రోజు మీడియా ద్వారా మాకు తెలియపరిచాడు. అందుకు కాబట్టి అతను వాళ్ళ క్రిస్టియన్స్ ను డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాడే గాని క్రిస్టియన్స్ అయినా ముస్లిం అయినా హిందువులైనా అందరూ ఒకటేనని భావించే వాళ్ళం మేము. వాళ్ళు క్రిస్టియన్స్ కానీ ముస్లిం వాళ్ళ దేవతలైనటువంటి వారు ఎక్కడా పొరపాటు చెప్పకూడదు. చెప్పితే వాళ్ళు దేవుళ్ళు మాత్రం కాదని అటువంటి ఘంటాపథంగా మేము దానికి నిరూపించగలము. ఇప్పటికీ కూడా తిరుమల ప్రసాదం కల్తీ జరిగిందనేది ఒప్పుకోకపోగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కూడా ఒక శివాలయ జరుగుతున్న క్రతువు కానీ లేకపోతే ఆయన ఇచ్చిన తీర్థాన్ని కానీ అట్లా కింద పడేయడం అది ఎంతవరకు సమాజం సార్? పదే పదే వాళ్ళు అలా మాట్లాడటానికి అంగీకరించిన కరుణాకర్ రెడ్డి అట్లా మాట్లాడటానికి కాలయాపన జరగటానికే, టైము జరిగిపోవటానికి, టైం జరుగుతూ ఉంటే ఏదో ఒకటి వాళ్ళకి ఏదో అనుభవాలు దొరుకుతుందేమో అని ఆశ, చివరిది ఆశ.
జగన్మోహన్ రెడ్డి గారు పశ్చాత్తాపం కానీ అది చేసిన తప్పుకు సంబంధించి ఏదైనా ఉందా? ఏమీ లేదు, ఆయన ఇప్పటి వరకు ఏది రావటం లేదు. మరి పరమాత్మ దేవుడికి దగ్గర ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టు వస్త్రాలు తీసుకెళ్లి అక్కడ ప్రసాదం పెడితే ప్రసాదం కూడా స్వీకరించకుండా పక్కన పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. మరి అది మన భారతీయులు, మన హిందువులందరూ కూడా దాన్ని గమనిస్తూనే ఉన్నారు. మరి అలాంటి వాడు మతద్వేషి ఎప్పుడు ప్రమాదకరమే. ఇప్పుడు మనకు చాలా పురాణాలు చెబుతున్నాయి, మతద్వేషి ఎప్పుడైతే హిరణ్యకశిపుడు మతద్వేషిగా దీక్షించాడో మానవులను, నరువులను, వాళ్ళు ఏమయ్యారు అది మనకు చరిత్ర చెప్తుంది. అట్లాగే మరి ఈ తప్పును ఒప్పుకుంటే ఏమీ ఉండదు, మళ్ళీ ఏకీభవించి మంచిగా ఉంటుంది. తప్పును ఒప్పుకోకపోతే ఇంకా అది పెద్ద చేసుకోవడమే అని మేము భావిస్తున్నాం. ఈ పాపానికి సంబంధించి అంటే మీరు ఈ రోజున మీ సమావేశం కానీ భవిష్యత్ కార్యాచరణ కానీ ఏమనుకుంటున్నారు? భవిష్యత్తు కార్యాచరణ మేము దీన్ని నిరూపించి వారిని మేము తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వారు అంగీకరించకపోవడం, అంగీకరిస్తే ప్రాయశ్చిత్తం ఉండదు. ఎందుకంటే తప్పు ఒప్పుకున్నటువంటి వాడికి మనం రక్షించేటువంటి స్థితే సాధు మాతలకు ఉంది కాబట్టి, వాళ్ళు తప్పు ఒప్పుకోలేదు కాబట్టి దీన్ని కేంద్ర స్థాయి కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ఇందాక సభలోనే మా స్వామీజీలు చెప్పారు. స్వామీజీలు కూడా చెప్పారు. అందుకు కాబట్టి మరి ఇది వాళ్ళు అంగీకరించి సానుకూలంగా వచ్చేసి మళ్ళీ యథాస్థితికి వాళ్ళు వస్తే మా యొక్క ఆశీర్వచనాలు వాళ్ళకు కూడా కావాలి. అది వాళ్ళు గమనించలేదు. గమనిస్తే ఆ మాటలు మాట్లాడరు. ఇప్పుడు తప్పు అనేటువంటిది ఆపాల గోపాలం తెలియని వాళ్ళకు కూడా తెలియపరుస్తున్నారు వాళ్ళ చలవలు పలవలు అల్లి. కానీ ఇక మళ్ళీ ప్రభుత్వంలో మరి వాళ్ళకు వచ్చి గెలుస్తారనేటువంటి నమ్మకం అనేటువంటిది పూర్తిగా కోల్పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందయ్యా.